హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారిస్. మీకోసం కొత్త వీడియో. చాలామంది మన యూజర్స్ వెయిటింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఒక మంచి వీడియో నాయుడు గారు పెడితే బాగుంటుంది, మనకి ఒక 10 ఎకరాల లాంటిది పెడితే బాగుంటుందని వెయిట్ చేసిన ప్రతి యూజర్స్కి కూడా ఈ లైన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట, ఈ వీడియో. సో చాలామంది మనం వెయిట్ చేసినందుకు మంచి ల్యాండే దొరికింది. అయితే ఇది సిటీకి కొద్దిగా లోపలగా ఉంటుందన్నమాట. బట్ రేట్ అయితే మాత్రం తగ్గే ప్రసక్తి లేదు. అంత దీనిగా ఉంటుంది ల్యాండ్. చాలా బాగుంటుంది ఈ ల్యాండ్. అయితే చూసాక రేట్ మాట్లాడదాం, ఓకేనా? ఫస్ట్ అయితే ఎంత గ్రీన్గా ఉందో చూడండి. మొత్తం ల్యాండ్ ఎక్కడికి వెళ్ళా కానీ ఒరిస్సాలో చాలా కూల్గా గ్రీనరీగా ఉంటుంది. అందులోకి వర్షాకాలంలో అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది. చూసారు కదా. అంతేకాకుండా ఏ పంటలకు ఉపయోగపడుతుంది అని అనడానికి నిదర్శనంగానే సైడ్లు ఎక్కువ తీస్తానమాట. అంటే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన వీడియో చూస్తే అక్కడ ఏ పంటలు పండుతాయి సైడ్కి వెళ్ళి ఈ చూస్తే చాలన్నమాట. చూసారు కదా, అక్కడ జొన్న వేశారు, జొన్న చూపించా. అలాగే సైడ్కి పెడితే చాలా విలేజ్ ఏ టైప్లో ఉంటాయి, ఇంకా పెంకుటిల్లు మనం 1980లో ఉండేటట్టు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ నేచర్ ఇక్కడ ఉంటుంది. అందుకు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు కూడా. చూసారు కదా వాటర్ సోర్స్ ఎంత దీనిగా ఉందో. తునకలే వస్తుంది వాటర్. అద్భుతంగా ఉంటుంది వాటర్ సోర్స్. సో హైవే పాయింట్లో మనం వెళ్తున్నాం. ఈ హైవేకి కొద్దిగా దూరంలో మనకి 5 కిలోమీటర్ల లోపలికి మనం చూడవలసిన సైట్ అనమాట. వాటరు ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించడానికి మీకు ఈ వీడియోలన్నీ వాటర్ అనేది చూపిస్తూ ఉన్నానమాట. చూసారు కదా, ఏర్లు పారుతుంది వాటర్. ఓకే, మనం వెతకక్కర్ల వాటర్ని. ఎక్కడికక్కడ కెనాల్స్ ఉంటాయి, అక్కడ వాటర్ ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో సరదాగా చూడడానికి వెళ్ళా కానీ బాగుంటుంది అనమాట. అంత బాగుంటుంది మొత్తం ఆ నదీ తీరాన. సో మనకి చాలా బాగుంటుంది ప్రశాంతంగా. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఒరిస్సాలో చెట్లు ప్రశాంతత వచ్చేది. సగానికి సగం జబ్బులు తగ్గిపోతుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాతావరణం పొల్యూషన్ అయ్యి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. గొడవలు పెట్టుకోరు ఎక్కువ. వాళ్ళు మనం ఏది చెప్తే దానికి ఊకొట్టేటట్టు ఉంటారు అన్నమాట. సో అంత ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే ఆ భాష రాదని ఒక బాధ తప్పితే ఆరోగ్యం కోసం అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఫార్మింగ్ ఒకటి కట్టుకొని, ఫామ్ హౌస్ కట్టుకుంటే హాయిగా బతకవచ్చు. ఎటువంటి జబ్బులు రావాలి, ఎందుకంటే అంత దుంపలే తింటారు. మనలాగా ఎంత పడితే అంత ఫుడ్ అనేది తినరు. వాళ్ళకి ఎక్కువ దుంప జాతి శ్రేష్టంగా దొరుకుతుంది. పళ్ళు కానీ అద్భుతంగా దొరుకుతాయి. పనస అయితే అద్భుతంగా దొరుకుతాయి. అంత రకంగా ఉంటుంది. ఈ లైన్లో మనం భూమి మీదకి వెళ్ళినట్లయితే మొత్తం ఒక 2-3 ఊర్లు దాటి వెళ్ళాలి. 2-3 ఊర్ల తర్వాత మనకి జామాయిలతో ఉందన్నమాట ల్యాండ్. చాలా బాగుంది. మధ్యలో చిన్న బిట్టు మాత్రం ఒక 20 సెంట్లు ఉంటుంది. అది ఎస్సీ ల్యాండ్ ఉంది కాబట్టి అది మనకి రాదు. మిగతా మాత్రం ఒకటే బిట్టు. మధ్యలో చిన్న ముక్కలా ఉంటుంది అనమాట, అంతే ఈ ల్యాండ్కి. అది మనం కొనకూడదు, ఎస్టీ ల్యాండ్లు కాబట్టి మనకి వద్దవి. సో మనకి జనరల్ ల్యాండే కావాలి కాబట్టి జనరల్ ల్యాండ్ మనం కొనుక్కుందాం. 8.5 ఎకరాలు ఇది. సో నీళ్ళ ట్యాంకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు నేను వెళ్ళినప్పుడల్లా ఇలాంటి ఊర్లో ఉంటే మనకు హాయి కదా, ఎటువంటి జబ్బులు రావు ఫస్ట్. ఎందుకంటే ప్రతిదీ అక్కడే దొరుకుద్ది. ఫుడ్ పండించుకోవచ్చు మనం, ప్రతిదీ కూడా ఏ రకం అంటే ఆ రకం పండించుకోవచ్చు. మీరు ముందుకెళ్ళినట్టు చూపిస్తున్నాం. టమోటా ప్లానింగ్ 50 ఎకరాల్లో చేశారు. అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అంతా ప్లానింగే. మనకి సంవత్సరం పాటు అక్కడ అంటే వేసవిలో కూడా పండే పంట అక్కడ కూరగాయల పంట పండిస్తారన్నమాట. కూలింగ్ ఇదే ఆ ప్లానింగ్. 58 ఎకరాలు ఇది. అలాగా ఇది టమోటాకి 50 ఎకరాలు, అలాగే వేరే రకరకాల కూరగాయలకు 50 ఎకరాలు, అంటే 100 ఎకరాలు కూరగాయలకే చేస్తానమాట. ఓకేనా, అంత డెవలప్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు కూడా ఈ మధ్యనే మనకి ఒక 4 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మనకి ఎటువంటి పంటలు పండుతాయి అని డౌట్ పడక్కర్లా. ప్రతి కూరగాయ పండుద్ది, ప్రతి పామాయిల్ పండుద్ది, అలాగే అరటి, కొబ్బరి, బొప్పాయి ఇలాంటి ఎన్నో పంటలు పండడానికి శ్రేష్టమైన భూమి ఇది. కాబట్టి వాటర్ సోర్స్ ఉంటే చాలు, మనం అద్భుతాలు క్రియేట్ చేస్తాం. సో అది మన చేతిలో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది.
సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మాత్రమే కాల్ చేయండి. భూమి కొన్న వాళ్ళు, మిగతా వాళ్ళు చేయొద్దండి ప్లీజ్. నేను ఎందుకంటే కష్టపడి నిజాయితీగానే చేస్తున్నాను. ఏది నేను వెళ్ళకున్నా చూడకన్నా అయితే ఏమి గుడ్డిగా ఎవడో పెట్టిన సెండ్ చేసిన వీడియోస్ అయితే నేను పెట్టట్లా. చూసారు కదా, ఇది 100 ఎకరాల పామాయిల్ తోట. మనకి ఈ మధ్యన కొన్నారు, మనకి 10 లెక్క. కాబట్టి ఈ రకంగా ఆయన మనకి ఎన్నో రకాల అద్భుతాలు కనబడతాయి. కాకపోతే మనం అంత ఇంట్రెస్ట్గా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఇది ఎంజాయబుల్గా ఉంటుంది, లేని వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎంజాయ్మెంట్ ఉండదు, ఇన్ఫర్మేషనే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకి ఇంపార్టెంట్, ప్రతి విద్యార్థికి ఇంపార్టెంటు, ప్రతి ఎంప్లాయీకి ఇంపార్టెంట్. ఎందుకంటే భూమి అనేదే ఫైనల్గా కొనాలి ఎవరైనా. బంగారం కూడా కొనకపోయినా నడుస్తుంది, కానీ భూమి కొనుక్కుంటే నడదు మనిషికి. ఎందుకంటే ఫైనల్ అసెట్ రూపంలో మన తరతరాల వంశపారంపర్యంగా ఇవ్వాల్సింది ఒకటే కాబట్టి ఎంతో మంచి ల్యాండ్స్ ఉన్నాయి. చూశారు కదా, అటు ఏ రకంగా వరి చేలు ఏ రకంగా దున్ని సాగు చేస్తున్నారో అన్నీ కూడా తీశాను. ఎందుకంటే మనకి ఇది పండుతుందా అది పండుతుందా ఎన్నో కాలర్స్ అడుగుతూ ఉన్నారన్నమాట. ఇది అదే అని ఏం లేదు, నీకు ఏది ఇంట్రెస్ట్ అవుతుంది హ్యాపీగా అక్కడ చేసుకోవచ్చు. గొప్పతనం ఏంటంటే అక్కడ భూములు కలుషితం కాదు, మనలాగా మందులు వాడరు, రసాయనాలు వాడరు, ప్యూర్గా ఉంటుంది రెడ్ సాయిల్. కాబట్టి ఏ పంటకైనా మీరు ఒరిస్సా ఇంపార్టెంట్గా వెళ్ళి హ్యాపీగా, చిన్న రిస్కీ ఉంటుంది, ఆ రిస్క్ని బ్లేమ్ చేయడానికి బ్లర్ చేయడానికి మనం అక్కడ ఉన్నాం. సో మనతో వస్తే ఆ రిస్క్ కూడా తగ్గిస్తాం. కాబట్టి తక్కువలు అంటే తక్కువ, మనకి త్రిబుల్ పే చేసి ఒక ఎకరా కొంటే అక్కడికి వెళ్ళేటైతే 3 ఎకరాల ఆసామిని కొనవచ్చు మన డబ్బుతో. ఒక ఎకరా ఇక్కడ వస్తే 3 ఎకరాల లాభం. కాబట్టి ఎక్కువ ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే ప్రయారిటీ కూడా ఉంటుంది అనమాట, అంటే డబ్బు కూడా ఉంటుంది, లక్ష్మీదేవి అంత ఎక్కువ వస్తుంది అన్నమాట. కాబట్టి హ్యాపీగా కొనుక్కోండి. మంచి ల్యాండ్స్ని నేను చూపిస్తాను. మన సబ్స్క్రైబర్లు పెంచండి దయచేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ల్యాండ్స్ మీకు చూపిస్తాను. ఇక్కడి నుండే మన బిట్ అనమాట. చూడండి, ఇలాగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలాగ తార్ రోడ్ పాయింట్. ఇది కూడా మనకి ఇలాగా తార్ రోడ్ పాయింట్ 7 ఎకరా. ఈ ఒక్క బిట్టే లేదు, మిగతాది మళ్ళీ ఉందన్నమాట. 7 ఎకరాల 8.5 ఎకరాలు. రేట్ అయితే 7.5 చెప్తున్నారు. ఎంత కొంత బార్గెనింగ్ అయితే ఉంది. అంతా తార్ రోడ్డు పాయింటే బిట్ అయితే. నేను ఇంకా చూద్దాం లోపల ఏముందనేది దిగి మరీ నడిచి వెళ్ళి బిట్ ఇది ఈ తార్ రోడ్డు పాయింట్ అనమాట. ఇది ఇలాగా ఇదే బిట్. చూసారు కదా ఎంత తార్ రోడ్డు పాయింట్ ఉందో. ఇది ఆఫ్, అవతలకు ఆఫ్. నేను కెమెరా తిప్పుతాను చూడండి, అటువైపు ఒక ఆఫ్ అనమాట. చూసారా, ఇది ఆఫ్. అంటే ఎంత రోడ్ ఫేసింగ్ బిట్. కాబట్టి రోడ్డు ఫేసింగ్ మనకి మన భూమి అయితే ఎంత ఉంటుందో మీరు లెక్క చేసుకో. 30 లక్షలకి ఎవడు తగ్గేవాడు, అవునా కాదా? ఎవ్వరు కూడా తగ్గేవారు, ఏ ఓనర్ కూడా మన ఆంధ్రాలో. సో ఇక్కడైతే మాత్రం మనకి 7.5 లక్షలకే వస్తుంది. బార్గెనింగ్ కూడా ఉంది, ఎంతో కొంత బార్గెనింగ్ కూడా వస్తుంది. హ్యాపీగా వచ్చి కొనుక్కోండి. మనకి చాలా అంటే చాలా బాగుంది బిట్ అయితే. నేనైతే డాక్యుమెంట్ కానీ అన్ని రకాలుగా నేను చూసుకుంటాను. ఫస్ట్ అయితే మీరు ప్రయారిటీ ఇచ్చి భూమిని కొనుక్కుంటే మాత్రం నేను దానికి సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. మీరు వచ్చి బిట్టిని ఇంట్రెస్ట్గా మనకి పడుతుందా పడదా అనేది వీడియో చూసే గెస్ చేసుకోండి. ఎందుకంటే మీకు డబ్బులు వేస్ట్ చేసుకోకండి, జర్నీని వేస్ట్ చేసుకోకండి. మనిషికి 10,000 జర్నీకి అయిపోతుంది, 10 సార్లు వస్తే 1,00,000 రూపాయలు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. టైం వేస్ట్ కానీ డబ్బులు వేస్ట్ చేసి కానీ రావద్దు. సో మనం వచ్చామంటే డిసైడ్ అయ్యి ఈ భూమి బాగుంది, నాయుడితో వివరాలు కనుక్కుందాం, ఇంకా దాని మీద ఏమైనా నెగిటివ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయని ఫోన్ చేసి కనుక్కోండి. వాటర్ సోర్స్ పుష్కలం ఇక్కడ. ఓకే, వాటర్ కూడా అద్భుతంగా ఉంది, ఆ వాటర్ కూడా ఇబ్బంది ఏం లేదు, బోర్లు పడతాయి. అయితే నేను మొత్తం బిట్టు మొత్తం తిరిగాను, ఇబ్బంది ఏం లేదు. ఆ ఒక్క ముందు ఒక 20 సెంట్లు చూపించాను కదా, ఆ 20 సెంట్లు ఎస్సీ ల్యాండ్, అది మనకి రాదు. మిగతాదైతే ఏకబిట్టే. కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇది 8.5 ఎకరాలు, గుర్తుపెట్టుకోండి. 10 ఎకరాల లోపే. రికార్డు ఎంత అయితే అంత ఇస్తాం కొలతలు కొలిసాక. ఈ రకంగా మనకి అంబోదర్ దగ్గర రెండో బిట్ అనమాట ఇది. ఫస్ట్ బిట్ ఆల్రెడీ చెప్పాను, 40 ఎకరాల పామాయిల్ తోట.
ఇది రెండో బిట్టు. అలా ఇంకోటి ఎక్సలెంట్ అంటే నంబర్ 1 బిట్ కూడా మీకు చూపిస్తాను. 10 ఎకరాలు ఉంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కంపల్సరీ వాచ్ చేయండి. ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తదో భూమి మీద మనకు తెలీదు. చిన్నాళ్ళ నుండి సంపాదన ఎర్నింగ్ ఉంది అంటే సేవ్ చేసి డబ్బులు పెట్టి భూములు కొనండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు 1980లో కొనుంటే ఇప్పుడు మనం కోట్ల రూపాయలు లాభం పొందేవాళ్ళం. సో, మన పిల్లలకు కూడా మనం ఒరిస్సాలో ఈ ఒక 20 లక్షలు, 30 లక్షలు పెట్టిస్తే ఓ 4, 5 ఎకరాలున్నా గానీ మనకి మన పిల్లల జీవితానికి మంచి అసెట్ ఇచ్చేటట్టుగా ఏర్పడతది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ చూపించండి భూమి మీద. నేనైతే ఖచ్చితంగా మీకు ఫేవరబుల్‌గా రిస్క్ లేకుండా నేను మీ వెంబడే ఉంటాను. కాబట్టి మాక్సిమం ఎటువంటి ఇబ్బంది లేకుండా భూమిని అప్పజెప్పే విధంగా నేను ట్రై చేస్తాను. ఎటువంటి పెద్ద ఇబ్బంది ఉంటే నేనే తప్పుకుంటా ఉన్నాననమాట. 10 బిట్లు చూస్తే నేను రెండో, మూడో బిట్లు ఫెయిర్‌గా ఉన్న బిట్లు మాత్రమే మీకు ఆన్‌లైన్ పెడతాను. అంటే 10 బిట్లకి నేను తిరుగుతానని దాని అర్థం. కష్టాన్ని అర్థం చేసుకొని ఇంతవరకు ఎండింగ్ అనమాట బిట్ రెడ్ ఫేసింగ్. ఇక్కడి నుండి ఒక ఊరుంది. సో, ఇదే